ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారి అభిమాని ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. పేరు వెంకటేశ్వర చౌదరి. ఆ, ఈ దానవీర సూరకర్ణ రచయిత ఎన్టీఆర్ పాత్రలు చేసినందుకు మాకు చాలా సంతోషం. ఆ దానవీర సూరకర్ణ పాత్ర సంభాషణ రాసింది కొండవీటి వెంకటకవి గారని మా మిస్సెస్ మేనమామ గారు, డాక్టర్ హరి గారు మేనమామ. డాక్టర్ ఆయన కొండవీటి వెంకటకవి గారు. ఆయన రిటైర్డ్ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్, గుంటూరు డిస్టిక్ పొన్నూరు. నేను ఆయన డైలాగ్స్ రాసేటప్పుడు ఇంటికాడే ఉంటాం కదా, ఆ డైలాగ్స్ చూస్తూ ఉన్నాను కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఉండంగా అలాగా మొత్తం చదివేశాను. అందుకే చాలా సంతోషం అనిపించింది. కానీ ఒక్క ముక్క చెప్తున్నాను. అమ్నానుభావ సంభావితమైన ఈ దివ్య ప్రసూన మాలికా రాజసమును కురుసింహుని గలసీమను అలంకరించిన వారెవరు? అనిమిషయామిని అతిథి సత్కార దివ్య సేవ ప్రభావము. అవునా? అవు ఏమా సుమధుర సుస్వరము, కాకలి కలకంట కంట కుహు కుహుకార సుచీత దివ్య స్వరకామని కామిని యొక్క స్వాగతమౌనా. సభకు 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 అయ్యారే భ్రమ, ఇది నా భ్రమ, కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ. భళా సంచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగు ఈ కురుభూకాంతిని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యము ధన్యము ధన్యం. అకుంఠిత నిర్మాణ చాతుర్య దుర్యుండో మయ బ్రహ్మ, నీ నిర్మాణ శిల్ప చాతుర్య మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కానీ పాండవ హతుకులకి పరిషత్తు లభించుట మాత్రము మానధనమైన మా బోంట్లకు దుస్సాహము. విశ్వవిశ్వంబరావింత శాస్త్ర మహేశ్వరి మహేశ్వరము కావచ్చు. నదీనద సాగర వారి కార్భూభూత అనుగ్రముక్తావళి వ్రాతంబులు మా కుండిన ఉండవచ్చు. సాగర మేఘల సతీకర గ్రహము ప్రాప్తి సారభౌమ తపదం బందిన అందవచ్చు. కానీ ఇట్టి సభాభవనము మాకు లేకపోవట మోఫలేని లోటు. శత్రు కృతాపచారం కంటే శత్రు వైభవము సత్యవంతుల హృదయములకు దావాల దృశ్యము. సూపర్ సూపర్ సార్. అసలు ఇంత పెద్ద డైలాగ్ ని ఎన్టీఆర్ గారు ఇంత అవలీలగా చెప్పడము అనేది ఆయనకే సాధ్యము. 2 నిమిషాలు చదివేస్తాను ఇప్పుడు. అంటే మీరు ఆయన అభిమానిగా మీరు కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. అభిమాని కాదు, బంధువులు ప్లస్ అభిమానులు అన్ని కూడా. నిజంగా సూపర్ సార్. అయితే ఆయన యొక్క అంటే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషము. ఆయన ఒక జాతి ఒక కులానికి సంబంధించిన ఆయన కాదు, ఆయన మహానుభావుడు. ఆయన ఆయన ఏమిటి దైవస్వరూపుడు. ఆయన మామూలుగా జన్మని తల్లిదండ్రులకు జన్మ ఇచ్చారే కానీ ఆయన పుట్టుక నుంచి కష్టపడ్డాడు. ఆయన శ్రమజీవి. నేను రెస్ట్ తీసుకోవాలి, నేను పనుకోవాలి, నేను అదేని కాదు. పొద్దున్న లెగిసి తల్లిదండ్రులు పాలు తీసుకుని ఆ పాలు తీసుకెళ్ళి అక్కడ హోటల్లో పోసేసి స్కూల్కి వెళ్ళి చదువుకొని మన సాయంత్రం వచ్చేసి తల్లిదండ్రులకి ఎంతో హెల్ప్ఫుల్గా అన్ని కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేసి ఆయన 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 మనసులో ఉన్న భావాలన్నీ బయటకు వచ్చేసి ఆయన మరి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా ఆయన ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి లంచం ఎంత ఇష్టం లేక తర్వాత సినీ రంగంలో ప్రవేశించాడు. తర్వాత అంతా చూసేసి రాజకీయ రంగంలో ప్రవేశించాడు. తర్వాత ప్రధానమంత్రి అయ్యేవాడు, కానీ కలిసి రాలేదు. కానీ ఆయన్ని మామూలుగా అసలు ఏ తరం కాదు, ఎన్ని తరాలైనా కూడా మర్చిపోలేము. సార్ మీకు అసలు ఆ ఎన్టీఆర్ గారు అంటే ఇంత అభిమానం ఎందుకు? అసలు అభిమానం అంటే ఎందుకంటే అసలు ఫస్ట్ ఆయన సినిమాలు చూసేవాళ్ళము. కానీ దానవీర సూరకర్ణ డైలాగ్స్ మా అత్తయ్య అన్నయ్య రాశాడు కాబట్టి ఆ డైలాగ్స్ వల్లనే ఆ సినిమా ఆడింది. ఆ డైలాగ్స్ ఏమంటివి జాతిని పొమ్మన సూతున్న పిండి నిల్వ అర్హత లేదువా. ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష కానీ ఛత్రి పరీక్ష కాదు కాకూడదు. ఇది కులపరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అది జుపుట్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టివి కదా, నీది ఏ కులమో. ఇంత ఏలా వస్మత్ పితామహుడు కురుకుల బుద్ధుడైన ఈ శాంతనేనవుడు శివసముద్రుని భార్య గంగాధరపురం జనించలేదా. ఈయనదే కులమో, నాది ఏ కులమో, నీది ఏ కులమో. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల బుద్ధుడైన శాంతనేనవుడు శివచంద్ర భార్య గంగాధరపురం జన్మించలేదా. ఆయన సినిమాలు, ఆయన డైలాగ్స్ మీరు చెప్తున్నప్పుడు భలే గుర్తొస్తున్నాయి సార్. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ఇంత అభిమానులు కదా, అంటే మీ బంధువును మీరు అభిమానులను ఇవన్నీ కూడా ఆయన సినిమాల్లోంచి ఒక పాట పాడండి. చిన్న పాట అయ్యలారా, వారణాసి పౌరులారా, భాగ్యవంతులారా, ఈమె నా భార్య చంద్రమతి, నేను హరిశ్చంద్రుడను. ఈమె గుణగుణములు ఎట్టివనినా జమదాటి ఎరుగదు
జవదాటి ఎరుగదు ఈ లతాంగి పతి మాట రతనాల పైడి మూట. ఆ, ఆ, సూపర్ సూపర్ సార్, చాలా సంతోషము. హలో అండి. హాయ్ అండి. అయితే ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ అనేది జరగబోతుంది అట్టహాసంగా. అయితే ఈ యొక్క అంటే ఇక్కడ అమీర్పేటలోనే విగ్రహావిష్కరణ జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ ఎలక్షన్ లో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ హైదరాబాద్ నడిబొడ్డున నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ జరగడం తెలుగుదేశం అభిమానులుగా, తెలుగు రాష్ట్రాల అభిమానులుగా చాలా మంది ఆనందపడుతున్నారు. ఓకే. అంటే ఇక్కడ నుంచి జనాలు, అంటే మీరు అభిమానులుగా, అంటే ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనాలు కావచ్చు, ఆయన విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు అంటే వారి యొక్క స్పందన ఎలా ఉంది? 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అభిమానులు పటాన్ చెరువు నుంచి ఎల్బీ నగర్ దాకా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అన్నమాట. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ, టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు. అంటే మీరు ఎన్టీఆర్ గారికి అభిమాని, అంటే ఏ సినిమా చూసిన తర్వాత మీరు అభిమాని అయ్యారు? నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమా చూశాను. ఆ సాంగ్ లో దేశభక్తి సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ చూసిన దగ్గర నుంచి అభిమాని అయ్యాను. దానవీర సూరకర్ణలో కూడా డైలాగులు కానీ, అతన్ని ఒక రాముడు అంటే ఎలా ఉంటాడు, ఒక కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు, ఒక దుర్యోధుడు అంటే ఎలా ఉంటాడు, ఒక శివుడు అంటే ఎలా ఉంటాడని ప్రతి ఒక్క హిందూ దేవతామూర్తుల రూపంలో, సినిమా రూపంలో తీసి ప్రతి ఒక్క యువతకి, రాబోయే తరాల వారికి చూపించాడనమాట. అలాంటి వ్యక్తి జననమే ఉంటుంది కానీ మరణం ఉండదు అతనికి.